ఈ రోజు మీకు ఒక నేచురల్ డ్రింక్ అయితే చూపిస్తున్నాను. వెల్కమ్ టు అవర్ ఛానల్. నాతో నేను. నీరా అనేది ఎప్పుడైనా విన్నారా? మీలో కొంతమందికి తెలిసే ఉంటదిలేండి. నేను ఈ రోజు అలా నెక్లెస్ రోడ్ వైపు సరదాగా వెళ్ళానండి. ఇక్కడ పోలీసులు బైక్లు ఆపుతున్నారు. మనది కూడా ఆపారులేండి, బట్ మనం అన్ని కరెక్ట్ గా మెయింటైన్ చేస్తాం. సో పంపించేశారు. సో అక్కడి నుండి అయితే వచ్చేసాం. లొకేషన్ మాత్రం సూపర్ గా ఉంది. దారి పొడుగుతో ఫుడ్ కోర్ట్స్ అండ్ రెస్టారెంట్లు ఉన్నాయండి. అండ్ అలా వెళ్తుంటే ఈ తేనెరాని కనిపించింది. ఇదేదో ఇంట్రెస్టింగ్ గా ఉంది అని యూటర్న్ తీసుకున్నా. చాలా మంది పార్క్ లో ఉన్నారు. కొంతమంది సరదాగా వచ్చారు, కొంతమంది ఫోటోషూట్ల కోసం వచ్చారు. మొత్తానికి ఒక ప్లెజెంట్ అట్మాస్ఫియర్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఇంకా మన డెస్టినేషన్ కి అయితే వచ్చేసానండి. రాగానే బయట ఈ పామ్ ట్రీ అంటే కళ్ళు తీస్తున్నట్టు ఆ బొమ్మను భలే పెట్టారండి. అలా పెట్టడం నాకు భలే అనిపించింది. ఇంకా లోపలికి అయితే వచ్చాను. అసలు ఇక్కడ ఏం దొరుకుతుంది ఏంటి అని అక్కడ ఉన్న స్టాఫ్ ని అడిగా. బట్ ఇక్కడ వ్యూ సూపర్ గా ఉంది. అయితే అక్కడ ఉన్న స్టాఫ్ ఇక్కడ నీరాతో పాటు తాటి ఈత బెల్లం కూడా అమ్ముతారని చెప్పారు. అండ్ ఈ చెట్లు ఈ అట్మాస్ఫియర్ చూస్తుంటే నేచర్ కి చాలా దగ్గరగా అనిపిస్తుంది. అసలు హైదరాబాద్ లో ఉన్నానా లేకపోతే ఏదైనా కోస్టల్ ఏరియాలో ఉన్నానా అనిపిస్తుంది నాకు. ఓన్లీ వీళ్ళు హనీ, ఈత ఇంకా తాటి బెల్లం నీరాయి మాత్రమే కాదండి, ఇక్కడ పామ్ లీవ్స్ అదేనండి తాటి ఆకులు ఇంకా ఈత ఆకులతో చేసిన హ్యాండ్ క్రాఫ్ట్స్ ని కూడా చూడొచ్చు మనం. వాళ్ళు ఇవి సేల్ చేస్తారంట. ఇక్కడ తాటి ఇంకా ఈత ఆకులతో చేసిన బ్యాగ్స్, గార్లాండ్స్ ఇంకా కొన్ని బుట్టలు అయితే ఉన్నాయి. ఇంకా ఈ నీరా విషయానికి వస్తే ఈ నీరా వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. ఇందులో 0 ఆల్కహాల్ పర్సెంటేజ్ అంట. అసలు ఆల్కహాల్ ఉండదంట. చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ దగ్గర వరకు దీన్ని తీసుకోవచ్చంట. ఇక్కడ మనకి డీటెయిల్ గా చదువుకోవడానికి పాంప్లెట్స్ కూడా ప్రొవైడ్ చేశారు. ఈ తాటి ఆకులు ఇంకా ఈత ఆకులతో చేసిన బొమ్మలు, హ్యాట్స్ ఇంకా ఈ హ్యాండ్ క్రాఫ్ట్స్ చూస్తుంటే వాటి స్మెల్ కి నాకు చిన్నప్పటి రోజులు గుర్తొచ్చాయండి. చిన్నప్పుడు మనం తాటాకు బూరలు చేసుకుంటాం కదా, అంతేకాదండి తాటి ముంజులు తినేసిన తర్వాత తాటికాయలతో చేసిన బండ్లు వేసుకుని రోడ్ల మీద తిరిగిన రోజులు గుర్తొచ్చాయి. ఈ నీరాని 2 వేరియంట్స్ గా అమ్ముతున్నారండి. ఒకటి వచ్చేసి 350 ml అండ్ హాఫ్ లీటర్ వచ్చి 150 రూపీస్ అంటండి. సో ఫస్ట్ 350 ml అయితే ఇవ్వమని చెప్పా. అసలు టేస్ట్ ఎలా ఉంటది అని చూడడానికి 350 ml అయితే నేను తీసుకున్నాను. ఫైనల్ గా టేస్ట్ అయితే చూసేసానండి. టేస్ట్ ఎలా ఉంటుందో అనుకున్నానండి, కానీ చాలా బాగుంది. సేమ్ కొబ్బరి నీళ్ళలా ఉంది. ఈ లొకేషన్ లో కూర్చొని అలా వాటర్ చూస్తూ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో వచ్చి టైం స్పెండ్ చేస్తే చాలా బాగుంటదండి. ఇక్కడ బోటింగ్ కూడా ఉంది. మేము వెళ్ళినప్పుడు క్లోజ్ చేశారు, బట్ ఈవినింగ్ టైమ్స్ లో అయితే ఓపెన్ చేస్తారంట. మీరు కూడా ఎప్పుడైనా ఇటువైపు వస్తే ట్రై చేయండి. లొకేషన్ కామెంట్స్ లో పిన్ చేస్తాను. ఇంకా ఇలాంటి వ్లాగ్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.